హృదయాన్ని పాడు చేసే విషయాలు ఇంకా కొన్ని ఉన్నాయి. వికసించే హృదయం మీకు కావాలని మీరు అనుకుంటే వాటి గురించి కూడా మీరు తప్పక తెలుసుకోవాలి. 1. వినిపించే మరియు వినిపించని శబ్దాలు హృదయం మీద ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. అంటే చూడండి, లోగా అసలు వినిపించకుండా ఉండేటువంటి విషయాలను కూడా మనం వినకూడదు. హృదయం మీద ఎఫెక్ట్ పడుతుంది. బాగా అంటే డీజేలు అలా పెద్ద పెద్ద సౌండ్స్, వాటి వల్ల కూడా మన హృదయం అనేది దెబ్బతింటుంది అనమాట. పెద్ద పెద్ద సౌండ్స్ ఇంకా వినిపించకుండా లో ఉంటాయి కదా, అలాంటివి కూడా వినకూడదు. అది 2. భూమిపైన మరియు ఆకాశంలో రాత్రనక పగలనక మనల్ని ఉక్కిరిబిక్కిరి చేసే యంత్రాల శబ్దాలు మన హృదయాన్ని శక్తిహీనం చేస్తాయి. ఇప్పుడు ఈ భూమి మీద వెళ్ళే ఈ వెహికల్స్ కానీ, ఎలక్ట్రికల్ ఇవి అన్నీ ఫ్రిడ్జ్లు, ఏసీలు ఇవన్నీ ఎప్పుడు శబ్దాలు చేస్తూ ఉంటాయి కదా. ఇంకా వెహికల్స్ ఇవన్నీ మళ్ళీ ఆకాశంలో ఏమెళ్తాయి, ఫ్లైట్లు, వాటి యొక్క శబ్దాలు మన హృదయాన్ని శక్తిహీనం చేస్తాయి. ఎప్పుడు ఈ శబ్దాలు రాత్రనక పగలనక ఈ యంత్రాల శబ్దాలు ఎన్నో ఉంటాయి. ఇప్పుడు మిల్లులు ఉంటాయి కదా, మనం పిండి మిల్లులు అట్లాంటివి ఉన్నాయి. అసలు ఎంత సౌండ్ అసలు అలా ఉంటుంది అన్నమాట. 3. విద్యుత్ ప్రవాహాలు మరి అత్యంత తక్కువ ఫ్రీక్వెన్సీలో ఉండే తరంగాలు మన హృదయ చక్రాన్ని గాయపరుస్తాయి. విద్యుత్ ప్రవాహాలు అంటే ఇప్పుడు ఈ ఇప్పుడు సెల్ టవర్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, అక్కడ ఆ లో ఫ్రీక్వెన్సీలో మనం ఉంటే మన హృదయ చక్రాలను గాయపరుస్తాయి. 4. పురుగుల మందులు, రకరకాల పెయింట్లు, వార్నిష్లు హృదయానికి అనుసంధానమైన నాడులను సర్వనాశనం చేస్తాయి. ఈ ఫెర్టిసైడ్స్ ఉంటాయి కదా, ఫెర్టిసైడ్స్ అవి మళ్ళీ ఇంట్లో మనం చూడండి చెద పురుగులకని మందులు, ఇంకా ఇవన్నీ వేస్తాం కదా, చీమలకి, బల్లులకి, ఇవన్నీ ఏవేవో ఉంటాయి, బొద్దింకలకి స్ప్రేలు. ఇవేవి నేను వాడలేదు నా లైఫ్లో. నేను ఎప్పుడు నేచురల్గానే ఇంట్లో ఉంచుకుంటాను. బల్లులు ఉన్నా నాకు ఓకే, వాటితో మాట్లాడతాను, తగ్గుతాయి అంతే. ఇంకా ఏవైనా సరే నేను క్లీన్ చేసుకుంటూ ఉంటాను తప్ప ఎప్పుడు ఏది నేను వాడను. దోమలకి కానీ బ్యాట్స్ ఇవేవి నేను వాడను అసలు. అలాగా వార్నిష్లు అంటే మనం వేసే పెయింట్స్ ఇవన్నీ కూడా ఆ స్మెల్ ఉంటుంది కదా, దానివల్ల మన హృదయం అనేది ఆ హృదయంతో ఉన్న సంబంధమైన నాడులన్నీ కూడా దెబ్బతింటాయి అన్నమాట, కుంచుకుపోతాయి. షాంపులలోను మరి షాపుల్లోనూ, ముద్రణాలయాల్లోనూ, రంగుల దుకాణాల్లో నిండి ఉండే అన్ని రసాయన పదార్థాలు హృదయానికి ఎంతో హాని చేస్తాయి. ఇప్పుడు మనం చూడండి, బ్యానర్స్ కడుతుంటారు. ఆ బ్యానర్స్ తయారు చేయడానికి చాలా కెమికల్, అది ఎంత స్మెల్ వస్తూ ఉంటుంది, నేచర్కి ఎంతో హాని చేస్తుంది, మన హృదయానికి కూడా హాని చేస్తుంది దాని స్మెల్ అదంతా చూస్తుంటే. అలాగా ముద్రణాలయాలంటే ఇప్పుడు ప్రింటింగ్ ప్రెసెస్లో అవి కూడా ఏవో వాడుతుంటారు కదా, వాటి వల్ల ఈ రంగుల దుకాణాలు అంటే పెయింట్స్ దుకాణాల్లోనే రసాయన పదార్థాలు అంటే ఫెర్టిసైడ్స్ అమ్మే దుకాణాలు హృదయానికి ఎంతో హాని చేస్తాయి ఇవన్నీ కూడాను. 5. రేడియో ధార్మిక పదార్థాలు, ఆల్ అవుట్లు మానవుల హృదయాన్ని నయం కాని స్థితికి వచ్చేలా హాని చేస్తాయి. ఇక్కడ రేడియో ధార్మిక పదార్థాలు అండ్ ఆల్ అవుట్లు ఇవన్నీ కూడాను మన హృదయానికి హాని చేస్తాయి అని చెప్తున్నారు. మన గుండెలో ఉండే హృదయం యతిరిక శరీరం విద్యుదయస్కాంతిక హృదయ కేంద్రంతో కలపబడి అనుసంధానించబడి ఉంటుంది. యతిరిక శరీరం అంటే మన ఎనర్జీ బాడీ, మన ఫిజికల్ బాడీ తర్వాత మనకి ఉండేది ఎనర్జీ బాడీ, యతిరిక శరీరం అంటాం. ఆ విద్యుదయస్కాంతిక హృదయ కేంద్రంతో అంటే ఆ యతిరిక శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క ఎనర్జీ ఆ విద్యుదయస్కాంత శక్తితో కూడినటువంటి ఆ హృదయము దానికి కూడా ఒక హృదయం ఉంటుంది కదా, యతిరిక బాడీలో ఒక హృదయం ఉంది కాబట్టి ఆ హృదయంతో కలపబడి అనుసంధానించబడి ఉంటుంది మన హృదయం. మన గుండెలో ఉండే హృదయం, మన ఫిజికల్ బాడీలో ఉండే హృదయం, ఫిజికల్ బాడీలో మరి హార్ట్, హృదయం అంటే మన హార్ట్కి 6 అంగుళాలు దూరంలో ఉండేది మన హృదయం, ఫిజికల్ బాడీలో ఉండే హృదయం. ఈ హృదయం అనేది యతిరిక బాడీలో ఉండే విద్యుదయస్కాంతిక హృదయానికి అనుసంధానించబడి ఉంటుంది అనమాట. యతిరిక బాడీలో ఒక హృదయం ఉంది, అది కూడా ఎనర్జీని అలా స్ప్రెడ్ చేస్తూ ఉంటుంది, ఎనర్జీని ఇస్తూ ఉంటుంది అనమాట యతిరిక బాడీకి.
మనం తీసుకునే శక్తినంతా ఆ హృదయం అనేది అన్నింటికి అందిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఆ హృదయానికి అనుసంధానించబడి ఉంటుంది. పరస్పరం ఒకదాని పరిస్థితిని మరొకటి ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటాయన్నమాట. ఈ 2 హృదయాలు కూడాను, ఎనర్జీ బాడీలో ఉండే హృదయము, ఈ ఫిజికల్ బాడీలో ఉండే హృదయము 2 కూడాను షేర్ చేసుకుంటూ ఉంటాయన్నమాట ఎనర్జీని. అన్నీ ఇచ్చిపుచ్చుకుంటాయి పరిస్థితులు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఈ 2 పరస్పరం సహాయం చేసుకుంటూ ఉంటాయి. ఇది మనలో ఉండే రక్షణ వ్యవస్థను మరియు మానసిక ప్రవర్తనను నియంత్రించే తలలో ఉండే హృదయ కేంద్రాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. మన తలలో కూడా ఒక హృదయం ఉంది. మన పిట్యూటరీ గ్లాండ్స్లో ఒక హృదయం కూడా ఉంది. చిన్న చింతపిక్క పరిమాణంలో చిన్న హృదయం ఉంటుందన్నమాట అక్కడ మన బ్రెయిన్లో. కాబట్టి ఆ హృదయానికి ఆ మానసిక ప్రవర్తనను నియంత్రించే తలలో ఉండే హృదయ కేంద్రాన్ని కూడా ప్రభావితం చేస్తుందంట. ఈ 2 హృదయాలు వెళ్ళి దాన్ని ప్రభావితం చేస్తాయి అన్నమాట, బుర్రలో ఉండే హృదయాన్ని. అది రక్షణ వ్యవస్థను ఇవన్నింటిని కూడాను అది ప్రభావితం చేస్తుంది. అందుకే యోగులు హృదయాన్ని కాపాడుకోమని యుగయుగాలుగా మనకు సలహా ఇస్తూనే ఉన్నారు. మన హృదయాన్ని ఎప్పుడు మనం కాపాడుకుంటూ ఉండాలని యోగులు సలహాలు ఇస్తూనే ఉన్నారనమాట. ఇప్పుడు చెప్పాం కదా, మన పీనియల్ గ్లాండ్లో ఉండే ఆ హృదయము, ఇక్కడ మన ఫిజికల్ బాడీలో ఉండే హృదయము, ఎథరిక్ బాడీలో ఉండే హృదయము, మన రక్షణ వ్యవస్థనంతటిని కూడా ఇవి చక్కగా ఇది కాపాడుతూ మళ్ళీ ఈ మానసిక ప్రవర్తనను కూడా నియంత్రిస్తాయి అన్నమాట. ఇవన్నీ మానసికంగా అంటే మనం ప్రశాంతంగా ఉండటానికి, మరి మంచి అంటే పాజిటివ్ థింకింగ్, మిరాక్యులస్ థింకింగ్ చేయటానికి ఉపయోగపడతాయి అన్నమాట ఈ యొక్క ఇదంతా కూడా. అందుకే యోగులు హృదయాన్ని కాపాడుకోమని చెప్తూ ఉన్నారు. రసాయన కాలుష్యం కంటే ధ్వని కాలుష్యం మన హృదయం మీద గాఢమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ రసాయనాలు అంటే పెస్టిసైడ్స్ లేదంటే వీటన్నింటికంటే కూడాను అసలైన ధ్వని కాలుష్యం. ధ్వని అంటే శబ్దాలు. ఇప్పుడు డీజేలు వచ్చాయి, ఎంత శబ్దాలు అండి! ఇన్ని ఫంక్షన్స్కి అన్నింటికీ కూడా డీజేలు పెట్టేసి పెద్ద పెద్ద సౌండ్స్తో భూమి దద్దరిల్లేలాగా వాళ్ళు హై ఫ్రీక్వెన్సీలో పెడతారనమాట ఆ సౌండ్స్. దానివల్ల అసలు హార్ట్ అటాక్లు ఉన్న వాళ్ళకైతే చచ్చిపోతూ ఉంటారు. చిన్నపిల్లలు, గర్భిణీలు, ముసలివాళ్ళు చాలా సఫర్ అవుతుంటారు వాటి వల్ల. అది మళ్ళీ చూడండి, దీపావళికి ఇవి కాలుస్తూ ఉంటారు. ఇవి ఉంటాయి కదా బాంబులు, మందుగుండ సామాను కాలుస్తూ ఉంటారు. అవి కూడా చాలా శబ్దాలు చేస్తుంటాయి. ఇలాగ ఇవన్నీ కూడా హృదయాన్ని మరి ధ్వని కాలుష్యం సైకిక్ ఎనర్జీ ప్రసార వ్యవస్థను అతలాకుతలం చేసి మన ఎథరిక్ మరియు ఆస్ట్రల్ హృదయ కేంద్రాలను ప్రభావితం చేసి మన ఎథరిక్ మరియు సూక్ష్మ శరీర ఆరోగ్యాన్ని భంగం చేస్తుంది. ఈ ధ్వని కాలుష్యం, ఈ డీజేలు పాటలు, ఇంకా ఎక్కువ సౌండ్స్ పెట్టుకొని ఇంకా ఇవేవో చేస్తుంటారు కదా, ఎక్కువ డీజే నాకు తెలిసి అవి ఎక్కువ చేస్తారు. ఇంకా సాంగ్స్ కూడా ఉంటాయి కొన్ని. అలా ఇవన్నీ కూడా ఏమవుతుందంటే సినిమాల్లో కూడా సాంగ్స్ ఉంటాయన్నమాట, ఏవో పిచ్చి పిచ్చి పాటలు. అవన్నీ కూడా ఏమవుతాయంటే మన సైకిక్ ఎనర్జీని, ఈ సైకిక్ ఎనర్జీ ప్రసార వ్యవస్థను, సైకిక్ ఎనర్జీ అంటే మన మెంటల్ ఎబిలిటీస్ మనకు ఉంటాయి కదా కొన్ని, అంటే స్పిరిచువల్ ఇవి టెలిపతి, టెలిపోర్టేషన్, టెలికమ్యూనికేషన్, ఇవన్నీ కూడా మనకు కొన్ని సిద్ధులు ఉంటాయి కదా సైకిక్ ఎబిలిటీస్. అవన్నీ కూడా దెబ్బతింటాయి. అవన్నీ దెబ్బతిని అవి పనిచేయవు. ఇంకా మళ్ళీ మన ఎథరిక్ మరి ఆస్ట్రల్ హృదయ కేంద్రాలను కూడా, మన ఎథరిక్ బాడీలో ఉండే హృదయాన్ని, ఆస్ట్రల్ బాడీస్లో ఉండే హృదయాలను కూడాను ఇవి ప్రభావితం చేసి మన సూక్ష్మ శరీర ఆరోగ్యాన్ని భంగం చేస్తుందన్నమాట. మన ఎథరిక్ మరియు సూక్ష్మ శరీరాలు ఉన్నాయి కదా, ఆ హృదయాలు ఉండే ఆ హృదయాలన్నీ కూడాను మరి డ్యామేజ్ అయిపోతుంటాయి. అవి వాటి ఆరోగ్యాన్ని భంగం చేస్తుంది ఈ ధ్వని కాలుష్యం. ముఖ్యంగా ఇది తెలుసుకోవాలి, శబ్ద కాలుష్యం, ధ్వని అనేది అంటే మనం ఎంత సైలెన్స్గా నేచర్లో. అందుకు పూర్వం ఈ స్పిరిచువల్ మాస్టర్స్ అంతా కూడాను నేచర్లోకి వెళ్ళి వాళ్ళు తపస్సులు చేసుకునేవారు. అడవుల్లో, కొండల్లో, హిమాలయాల్లో, గుహల్లో, జలపాతాల దగ్గర వాళ్ళు వెళ్ళి ప్రశాంతంగా తపస్సు చేసేవారు, ధ్యానాలు. నేచర్లో ఉండేవారు, అక్కడ ప్రశాంతంగా ఉంటుందన్నమాట అది. కానీ ఇక్కడ అంతా
మనకి శబ్ద కాలుష్యం ఎక్కువ, ధ్వని. కాబట్టి మన అన్ని ఆస్ట్రల్ బాడీస్లో ఉండే ఈ హృదయాలన్నీ డ్యామేజ్ అయిపోయి ఆరోగ్యాన్ని కోల్పోతామన్నమాట. మనం చూసుకోవాలి. అన్ని రకాల కాలుష్యాలు, ముఖ్యంగా ధ్వని కాలుష్యం మన ఆరోగ్యానికి హానికరం. అన్ని కాలుష్యాల కంటే ధ్వని కాలుష్యం, ఈ శబ్ద కాలుష్యం అనేది చాలా మన ఆరోగ్యానికి హానికరం. సాధ్యమైనంత వరకు ఇంట్లోనూ ఆఫీసులోనూ తక్కువ ధ్వని ఉండేలా చూసుకోండి. ఇంట్లో ఎప్పుడు ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. ఇంట్లో ఈ టీవీలతోని ఆ టీవీ సీరియల్స్ ఉంటాయి, అవి ఏంటో ఆ మ్యూజిక్లు ఉంటాయి, దడ 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 దడలు ఆడిస్తుంటాయి. హృదయం వాళ్ళు అసలు ఎలా అంటే అలా ఉంటారు ఆ సీరియల్స్ చూసేవాళ్ళు, భయంకరంగా. అలాగనమాట. ఇవన్నింటిని కూడా మనం ఎప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఇంట్లో ప్రశాంతంగా ఉండేలాగా, పీస్ఫుల్గా ఉండేలాగా ఎక్కువ మంచి మ్యూజిక్, సూతింగ్ మ్యూజిక్ పెట్టుకోవచ్చు. లేదంటే నేచర్ మ్యూజిక్లు ఉంటాయన్నమాట. అంటే బర్డ్స్ సౌండ్స్ అని, వాటర్, ఇలా వాటర్ ఫాల్స్ సౌండ్స్, ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట. ఓంకారం, ఇట్లాంటి మ్యూజిక్లు పెట్టుకోవచ్చు. మనకైతే మనకి పిఎంసి మ్యూజిక్ ఛానల్ ఉంది. అక్కడ ఎంతో మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్తో, ఎన్నో ఇన్స్ట్రుమెంటల్ ఇది శాస్త్రీయ సంగీతం ఉంది. అలాంటివి వినడం, మంచి మంచి మ్యూజిక్లు ఉన్నాయి మనం చూస్తే. షామన్ మ్యూజిక్లు, ఇంకా సింగింగ్ బౌల్స్, టిబెటన్ సింగింగ్ బౌల్స్ మ్యూజిక్, ఇలా ఎన్నో మ్యూజిక్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ చక్కగా మనం వినొచ్చు హాయిగా. అంతే తప్ప ఇప్పుడు ఈ సినిమాలు, ఈ సమాజంలో వీళ్ళందరూ వింటున్నారు, అవన్నీ మంచివి కాదు. సీరియల్స్లో మ్యూజిక్లు, సినిమాల్లో మ్యూజిక్లు ఏంటో అవన్నీ కూడా అస్సలు వినకూడదనమాట. ఇంకా చూస్తే ఈ టీవీలు ఉంటాయి కదా, టీవీ 9లు, వాళ్ళు న్యూస్ ఛానల్స్, క్రైమ్ అవన్నీ చూపించేటప్పుడు ఆ మ్యూజిక్లు ఎలా ఉంటాయంటే దారుణంగా ఉంటాయి. లో ఫ్రీక్వెన్సీకి వెళ్ళిపోతారు అన్నమాట. భయాలు అవన్నీ మనకి కలుగుతూ ఉంటాయన్నమాట. అలాంటి మ్యూజిక్లన్నీ మనం వినకూడదు. ఆ మ్యూజిక్కే వాళ్ళని ఆ స్థాయికి తీసుకెళ్ళిపోద్ది, ఆ ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళేలాగా, అవి నమ్మేలాగా చేస్తుంది ఆ మ్యూజిక్కే. అందుకు మనకి కూడా మ్యూజిక్ ధ్యానం ఎందుకు ఉంటుందంటే, మ్యూజిక్తో ధ్యానం చేయడం వలన ఈజీగా మనం ఆ వైబ్రేషన్స్, మన ఫ్రీక్వెన్సీ అనేది ఈజీగా మనకు పెరిగిపోతుంది అనమాట. హై ఫ్రీక్వెన్సీలోకి వెళ్తాము. అలాగా మన హృదయాన్ని కూడా శుద్ధి చేస్తుంది మ్యూజిక్. చక్కగా మంచి వీణ, సితార్, ఇలాంటివన్నీ ఈ డ్రమ్స్ ఉంటాయి కదా, అవి ఇలాంటి మ్యూజిక్లు మనం వినేటప్పుడు చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. హృదయం ఎంతో హాయిగా ఉంటుంది. అలాగా శబ్ద కాలుష్యంతో మనల్ని మనం ఎప్పుడు కూడా రక్షించుకోవాలి. రేడియో మరియు టవర్లకు కనీసం 5 మైళ్ళ దూరంలో ఉండండి అంటున్నారనమాట. అంటే ఇలాంటి టవర్స్ ఉంటాయి కదా, సెల్ టవర్స్, ఇట్లాంటి టవర్స్కి 5 కిలోమీటర్ల దూరంలో మనం ఉండాలంట. వాటికి దగ్గరగా ఉండకూడదు. ఆ యొక్క కొన్ని మనకు కనిపించవు ఆ ఫ్రీక్వెన్సీలు కూడా మన లోపలికి వెళ్ళి మన హృదయాన్ని, మన వ్యవస్థ అంతా కూడాను డ్యామేజ్ చేస్తాయి. మన మానసిక పరిస్థితిని అంతటిని కూడా మరి అవి డ్యామేజ్ చేస్తాయి. అందుకు టవర్స్, సెల్ టవర్స్ వాటి దగ్గరలో మనం ఉండకూడదు. కొంతమంది అయితే ఆ టవర్స్ని ఇంటిపైన పెట్టించుకుంటారు డబ్బుల కోసం, వాళ్ళు డబ్బులు ఇస్తారని చెప్పి. కానీ దానివల్ల వాళ్ళు ఎంతో అసలు సఫర్ అవుతూ ఉంటారనమాట. వాళ్ళకి తెలియకుండానే ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఆ పిల్లలు, మోగ పిల్లలు పుట్టడం, మైండ్ ఇది లేని పిల్లలు పుట్టడం, ఇవన్నీ చూస్తాం మనం. రాత్రి పగలు ట్రాఫిక్ రద్దీగా ఉండే వీధులలో మరి నివసించవద్దు అంటున్నారు. రాత్రి పగలు ట్రాఫిక్ ఎక్కువగా ఉండే, అంటే హైవేలో, ఆ హైవే దగ్గరగా ఉండడం ఎక్కువ. అందరూ కూడా అంతే కదా, సిటీలో ఉండాలి, హైవేలో ఉండాలి, హైవేకి దగ్గరగా ఉండాలి, హాస్పిటల్స్కి దగ్గరగా ఉండాలి, షాపింగ్లకి దగ్గరగా ఉండాలి అని చెప్పేసి అందరూ కూడా అక్కడ దగ్గరగా ఉంటారు. అదేదో మరి వాళ్ళే బాగా డెవలప్డ్ పీపుల్ అని చెప్పేసి వాళ్ళు డెవలప్డ్ దీంట్లో ఉన్నామనుకుంటారు. కానీ అక్కడ చాలా అస్సలు గజిబిజిగా ఉంటుంది, అక్కడ ఎక్కువ రద్దీగా ఉంటుంది. కాబట్టి హృదయం మీద ఎక్కువ ఇది పడుతుందన్నమాట, ఎఫెక్ట్. కాబట్టి ఎప్పుడు కూడా కొంచెం సిటీకి దూరంగా
నేచర్కి దగ్గరగా మనం ఉంటే చాలా మంచిది. ప్రశాంతంగా ఉంటుంది. పక్షులు అన్నీ ఉంటాయి. చక్కటి నేచర్ని మనం గమనించవచ్చు. ముఖ్యంగా విమానాశ్రయాలకు దూరంగా నివసించండి అంటున్నారు. మనం విమానాశ్రయాలు ఉంటాయి కదా, అక్కడికి దూరంగా ఉండమంటున్నారు అన్నమాట. దగ్గరగా ఉండకూడదంట. రైల్వే ట్రాక్లకు దగ్గరగా కానీ, విమానాశ్రయాలకు దగ్గరగా కానీ, ఇప్పుడు అన్నింటికి వాటికి దూరంగా నివసించాలంట. అప్పుడు మన హృదయం అనేది ఆరోగ్యంగా ఉంటుంది. మంచి ఆరోగ్యకరమైన హృదయానికి ఈ ముందు జాగ్రత్తలు ఎంతో సహాయపడతాయి. మన మంచి ఆరోగ్యంగా ఉండే హృదయానికి ఈ జాగ్రత్తలన్నీ మనం పాటించాలి. ఫస్ట్ మనం ధ్వని కాలుష్యాన్ని మనం చూసుకోవాలి. డీజేలు అట్లాంటివన్నీ ఉపయోగించకూడదు. ఆ చుట్టూ ఎంతో నెగిటివ్ ఎనర్జీని వాళ్ళు స్ప్రెడ్ చేస్తారు ఆ డీజే బాక్సులతో. ఎలా అంటే అదంతా ఇంకా తిప్పుతూ అక్కడ డ్యాన్సులు చేస్తూ అదంతా కూడా నా ఫ్రీక్వెన్సీలో చాలా డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. నెగిటివిటీ అక్కడ స్ప్రెడ్ చేస్తూ ఉంటారనమాట. దానివల్ల శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా మానవునిలో హృదయమే కేంద్ర అవయవం. మనం శారీరకంగా కానీ ఆరోగ్యంగా ఉండాలంటే, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే, స్పిరిచువల్గా కూడా మనం ఎదగాలి అంటే, ఆధ్యాత్మికంగా ఎదగాలంటే మన హృదయం నుంచే ఆ శక్తి అనేది అందుతూ ఉండాలి. హృదయం ఆరోగ్యంగా ఉండాలి. హృదయం ఉంది మరియు దాని వెనక హృదయ కేంద్రం నుండి ఉద్భవించే 12 జ్వాలలతో జ్వలించే విద్యుదయస్కాంత శక్తి క్షేత్రం ఒకటి ఉంది. అది ఆత్మ నుండి, ఆ ఆత్మ స్ఫులింగం నుండి వెలువడిన ఆ కేంద్రం జీవితానికి ఆధారం. మన ఆత్మ నుండి ఆ శక్తి ఈ యొక్క హృదయంకి అందుతుంది. ఆ హృదయం నుంచి ఆ విద్యుదయస్కాంత శక్తి క్షేత్రం అనేది ఆత్మ నుండి ఇదంతా కూడా ఈ హృదయంకి ఆ విద్యుదయస్కాంత శక్తి క్షేత్రం అనేది ఆత్మ నుండి అందుతుంది. మన జీవితానికి ఆధారం ఏంటి? ఈ యొక్క ఆధారం ఈ ఆత్మ స్ఫులింగం. ఆత్మ నుండి, ఆత్మ కేంద్రం నుండి ఆ యొక్క ఆ జ్వాల అందుతూ ఉంటుందన్నమాట. ఆ శక్తి, విద్యుదయస్కాంత శక్తి అని మన హృదయానికి అందుతూ ఉంటుంది. భావాతీతమైన ఆత్మ మరియు ఆ కేంద్రం ఒక వెండి ప్రోగు దారంతో కలుపబడి ఉంటుంది. మన భావాతీతమైన మరి ఎంతో మరి భావాతీతమైన అంటే అన్నింటికి అతీతమైనటువంటి ఆత్మ నుండి, ఆత్మకు అసలు ఏమీ ఉండవు కదండి. ఆలోచనలు కానీ అసలు దానికి ఒక రూపం లేదు, నామం లేదు. అదొక ఎంప్టీనెస్, అంతే, నథింగ్నెస్ అన్నమాట, శూన్యం. ఆ ఆత్మ నుండి మరి ఆ వెండి ప్రోగు లాంటి దారంతో కలుపబడి ఉంటుంది ఆ కేంద్రం. దీనికి కాలానికి అతీతమైన జ్ఞానంలో జీవన సూత్రం అంటారు. ఇది అనేది కాలానికి అతీతమైనదంట ఆత్మ. ఇదొక జీవన సూత్రం. భావాతీతమైన ఆత్మ అనేది విశ్వ హృదయం నుండి పుట్టే ఒక జీవన కిరణం. ఈ భావాతీతమైనది భావోద్వేగాలకు అతీతమైనది అనమాట. ఆ ఆత్మ అనేది విశ్వ హృదయం నుండి పుట్టే ఒక జీవన కిరణం అనమాట. విశ్వ హృదయం అంటే మనం అంటాం కదా, ఆ పరమాత్మ నుంచి విడివడిన ఒక కిరణం అనమాట ఆత్మ అనేది. హైరార్కీ అయిన భూమి హృదయం ఒకటి మనకు ఉంది. భూమికి కూడా ఒక హృదయం ఉంది. సూర్యుడికి హృదయ భాగమైనటువంటి సూర్య హృదయం మనకు ఉంది. మన భూమి హృదయంతో మనకు ఒక హృదయం కనెక్ట్ అయి ఉంది. మరి సూర్యుడి హృదయంతో కూడా మన హృదయం భాగమై ఉంది, కనెక్ట్ అయి ఉంది. మన గెలాక్సీ కేంద్రంలో ఒక గెలాక్సిక్ హృదయం ఉంటుంది. ఆ గెలాక్సీ కేంద్రంలో కూడా ఒక హృదయం ఉంది. మన గెలాక్సీకి ఆవల మరొక హృదయం ఉంది. ఆ విశ్వానికి ఒక హృదయం ఉంది.
నిజానికి మానవ హృదయం ఈ హృదయాలన్నింటితో వెండిపోగు ద్వారా అనుసంధానం అయి ఉంటుంది. మనం ఆ జలతార తీగలు, ఆ అల్లికలను మనం చూస్తే మన హృదయం అనేది గెలాక్సీ హృదయంతో అనుసంధానమై ఉంటుంది, సూర్య హృదయంతో అనుసంధానమై ఉంటుంది, భూమాత యొక్క హృదయంతో అనుసంధానమై ఉంటుంది, గ్రహాల యొక్క హృదయంతో అనుసంధానమై ఉంటాయి. మన హృదయాలు, మన ఆస్ట్రల్ బాడీస్లో ఉండే హృదయాలు ఆ స్టెల్లార్ బాడీస్లో ఉండే హృదయాలతో కనెక్ట్ అయి ఉంటాయన్నమాట. నిజానికి మానవ హృదయం ఈ హృదయాలన్నింటితో వెండిపోగు ద్వారా అనుసంధానం అయి ఉంటుంది. ఈ హృదయం పవిత్రమైనప్పుడు భూ హృదయంలోను, సూర్య హృదయంలోను, గెలాక్టిక్ హృదయం మరియు విశ్వ హృదయాలలో జరిగే సంఘటనలను కూడా నమోదు చేసుకుంటుంది. ఎప్పుడైతే మన హృదయం అనేది పరిశుద్ధంగా ఉంటుందో, స్వచ్ఛంగా ఉంటుందో, అప్పుడు ఆ గెలాక్సీలో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని, ఆ గెలాక్సీ హృదయంలో ఉండే జ్ఞానాన్ని, ఇంకా మరి భూమి యొక్క హృదయంలో ఉండే ఆ జ్ఞానాన్ని, సూర్యుడి నుంచి వచ్చే ఆ హృదయం నుంచి వచ్చే ఆ జ్ఞానాన్ని అన్నింటిని కూడా ఇది ఆ సంఘటనలను, అక్కడ ఏం జరుగుతుందో అదంతా కూడా విశ్వ హృదయంలో మరి ఆ కాస్మిక్ హార్ట్తో కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి ఆ జ్ఞానాన్ని ఇది చక్కగా అన్నింటినీ క్రోడీకరించుకుంటుంది అన్నమాట, నమోదు చేసుకుంటుంది మన హృదయం. భూమి మీద సంభవించే భూకంపాలను, విస్ఫోటనాలను, ప్రకృతి వైపరీత్యాలను, వినాశనాలను, అంతేకాకుండా సౌర కుటుంబం మరియు గెలాక్సీలో జరిగే వాటిని కూడా హృదయం నమోదు చేసుకుంటుంది. ఇక్కడ భూమి మీద ఎన్నో ఇవి విపత్తులు వస్తుంటాయి, భూకంపాలు, సునామీలు, ఇవన్నింటిని కూడా మన హృదయం అనేది నమోదు చేసుకుంటుంది. అన్నింటినీ మరి అనుభూతి చెందగలుగుతుంది, వాటిని నమోదు చేయగలుగుతుంది. ఇక్కడే కాదు, గెలాక్సీల్లో, సౌర కుటుంబాల్లో, ఆ గ్రహాల్లో ఏం జరుగుతుందో కూడా మన హృదయం అనేది కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి మనకు తెలుస్తూ ఉంటుంది. మనిషికి ఈ విషయాలు చాలా వరకు తెలియకుండానే గడిపేస్తాడు. మనిషి ఇంత అద్భుతాలు మన నుంచి జరుగుతూ ఉన్నాయి, ఎంత అద్భుతం మన హృదయం అనేది ఎంత అద్భుతంగా అన్నింటితో చక్కగా కనెక్ట్ అయి ఉందనేది కూడా ఏమీ తెలియదు మనిషికి. ఏదో అలాగా వెర్రి వేలంలాగా జీవించేస్తుంటారు మనుషులు. ఈ సమాజంలో అందరూ ఎటువైపు వెళ్తున్నారో అటువైపు పరిగెడుతూ, ఎందుకు పరిగెడుతున్నారో తెలియదు. అలాగనమాట. ఆగి ఒక్కసారి మనం నిలబడి ఆ గొర్రెల మందలో కాకుండా మనమంటూ మన దారి, అంటారు కదా, నా రూట్ సపరేట్ అన్నట్టు మనం వచ్చి నిలబడి ఇవన్నీ తెలుసుకోవాలి. అసలు మనం ఎవరం, ఏంటి, అసలు మన శరీరం ఎంత అద్భుతం, మన శరీరంలో ఉండే ఎన్నో ఫిజికల్ బాడీలో ఉండే వ్యవస్థలు ఎంత అద్భుతం, మన హృదయాలు ఎంత అద్భుతం, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఈ అద్భుతాలను మనం ఈ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఇది అసలైన ఆస్తి అంటే. కానీ హృదయం మాత్రం వాటిని నమోదు చేసుకుంటుంది. వాళ్ళకి తెలియకపోయినా, మనుషులకి ఇవన్నీ తెలియకపోయినా వాళ్ళ హృదయాలు మాత్రం అన్నింటితో కనెక్ట్ అయ్యి నమోదు చేసుకుంటాయి. అలా నమోదు చేసుకోవడం వల్ల హృదయానికి వెనుక ఉన్న విద్యుదయస్కాంత కేంద్రం ప్రభావితం అవుతుంది. ఎప్పుడైతే మన హృదయానికి ఏదైతే ఉందో విద్యుదయస్కాంత కేంద్రం ఒకటి ఉంది కదా, ఆత్మకి దగ్గరగా ఉండేది, హృదయ కేంద్రం నుండి ఉద్భవించే 12 జ్వాలలతో జ్వాలించే విద్యుదయస్కాంత శక్తి క్షేత్రం ఒకటి ఉంది. అది ఆ యొక్క శక్తి క్షేత్రం, అది ఆత్మ నుండి, ఆ ఆత్మ స్ఫులింగం నుండి వెలువడిన ఆ కేంద్రం జీవితానికి ఆధారం. అది ఆత్మ నుండి వచ్చే ఆ యొక్క శక్తిని ఆ కేంద్రం అనేది మరి తీసుకుంటుంది. ఆ విద్యుదయస్కాంత శక్తి క్షేత్రం అనేది ఉంటుంది. అది అనేది ప్రభావితం అవుతుంది అన్నమాట వీటన్నిటి వల్ల. అప్పుడు హృదయం వివిధ రకాల తరంగాలను, బాధలను, తాపాలను మరియు రకరకాల వ్యాధి లక్షణాలను వ్యక్తీకరిస్తుంది. ఎప్పుడైతే ఈ యొక్క విద్యుదయస్కాంత కేంద్రం ఒకటి ఉంది కదా, మన 12 రేకుల కమలం వెనుకతల, ఆ హృదయం వెనుకతలు ఉండే ఆ విద్యుదయస్కాంత కేంద్రం ఒకటి ఉంది కదా, అది ఆత్మకి దీనికి మధ్యలో ఉండే ఆ విద్యుదయస్కాంత కేంద్రం అదనేది ప్రభావితం అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, మన హృదయంలోని రకరకాల తరంగాలు, ఫ్రీక్వెన్సీస్ అనేవి మారిపోతూ బాధలు, తాపాలు, నిరాశ, నిస్పృహ, సంఘర్షణ, వ్యాధులు, ఈ లక్షణాలన్నీ మనం వ్యక్తీకరిస్తుంది అనమాట మన హృదయం నుంచి.
మన వ్యవస్థలోకి, మన బాడీలో నుండి అన్ని వ్యవస్థలు కూడా డ్యామేజ్ అవుతుంటాయి అన్నమాట. అది ఎప్పుడు మనకేదే తెలియకుండా గడిపేస్తాయి. మన హృదయం అంటే ఏంటో తెలియదు, శరీర వ్యవస్థల గురించి తెలియవు, మనకు హాస్టల్ బాడీస్ ఉన్నాయంటే తెలియదు, చక్రాస్ తెలియవు, ఏమీ తెలియకుండా అలా గడిపేస్తూ ఏదో తిన్నామా ఉన్నామని చెప్పేసి మెకానికల్గా జీవించేస్తూ వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళకి ఏది వినాలో ఏది వినకూడదు, ఏది తినాలి ఏది తినకూడదు ఏమీ తెలియదు వాళ్ళకి. అలా గడిపేస్తుంటారనమాట జీవితాన్ని. అప్పుడు వాళ్ళకి అనారోగ్యాలు పాలవుతుంటారు. ఎందుకంటే అక్కడ ఆ విద్యుదయస్కాంత కేంద్రం అనేది వీటన్నిటికి ప్రభావితం అయిపోతుంటుంది. ఆ శక్తి అనేది ఆత్మ నుంచి వచ్చే ఆ శక్తి అనేది వీళ్ళకి అందదు. హృదయం డ్యామేజ్ అవుతుంది. అక్కడ నుంచి మన శరీర వ్యవస్థలన్నీ డ్యామేజ్ అవుతాయి. అది హృదయం భూమి మీద, సూర్యుని మీద, నక్షత్ర మండలంలోనూ మరియు విశ్వంలో సంభవించే గొప్ప గొప్ప సంఘటనలను తనలో నమోదు చేసుకుంటుంది. మన హృదయం అనేది భూమి మీద జరిగిన సంఘటనలు, సూర్యుడి మీద జరిగే సంఘటనలు, నక్షత్ర మండలంలో జరిగే ఇవి ఇవి అన్నీ కూడాను అన్నింటిని కూడా తన విశ్వంలో సంభవించే గొప్ప గొప్ప సంఘటనలను తనలో నమోదు చేసుకుంటుందన్నమాట మన హృదయం. ఉదాహరణకు ఒక ఉన్నత ఆత్మల సమూహం ఒక దీక్ష తీసుకున్నప్పుడు, అసామాన్యులు పురోగమించి విశ్వంలో ఇంకా ఉన్నత చైతన్య తలాలలోకి ప్రవేశం పొందినప్పుడు, ఏ తలంలోనైనా చెడు పరాజయం పాలైనప్పుడు, విశ్వస్థాయిలో సహకరిస్తూ ఏదో కొత్త తలం ఉన్నతి సాధించినప్పుడు విశ్వపు మూలస్థానం నుండి ఏదైనా కొత్త వెలుగును కానీ ఏదైనా కొత్త జ్ఞానం కానీ ప్రభవించినప్పుడు ఆయా సంఘటనలకు హృదయం ఆనందంతో పరవశించిపోతుందంట. ఇప్పుడు కొంతమంది దీక్షలు తీసుకుంటారు. వాళ్ళు ఏంటి ఆ దీక్షలు అంటే చక్కగా వెజిటేరియన్గా ఉండాలని తపస్సు చేస్తూ ఉంటారు. ఇంకా జీవ కారుణ్యం గురించి వాళ్ళు ఎంతో పోరాటాలు చేస్తూ ఉంటారు. ఎన్నో మనం చూస్తూ ఉన్నాం కదా. ప్రకృతిని కాపాడాలని, ఇంకా ఇవి అన్ని ప్లాంట్స్ నాటాలని, చెట్లు నాటాలని, భూమిని ఇంకా ఇవన్నీ ఎన్నెన్నో చేస్తుంటారు కదా మంచి పనులు భూమి మీద. లేదంటే వేరే గెలాక్సీలో అక్కడ వాళ్ళు వేరే తలాల్లో అక్కడ ఏదైతే జరుగుతుందో అదంతా కూడాను అంటే చెడు అనేది పరాజయమైనప్పుడు, ఇక్కడ ఏదైతే అధర్మం అనేది తీసివేసినప్పుడు, ధర్మం స్థాపించినప్పుడు, ఏదో మంచి జరుగుతూ ఉన్నప్పుడు మన హృదయం అనేది ఎంతో పరవశించిపోతూ ఉంటుందంట. ఆనంద పారవశ్యంలో మునిగిపోతూ ఉంటుందట మన హృదయం. అంత జ్ఞానం అనేది ఇప్పుడు అందరూ జ్ఞానం చేస్తూ ఉన్నప్పుడు, అందరూ జ్ఞానులుగా ఉన్నప్పుడు మార్పు అనేది ఎప్పుడైతే వస్తుందో ఆ కొత్తదనంలోకి అందరూ కూడా వెళ్తూ ఉంటే అప్పుడు మన హృదయం అనేది పరవశించిపోతూ ఉంటుంది. ఆనందంతో పరవశించిపోతూ ఉంటుందన్నమాట. విశ్వ మూల స్థానం నుండి ఇలా అన్నింటి నుండి కూడా ఆ వెలుగులను తను మరి అనుభూతి చెందుతూ ఇలా ఆ జ్ఞానాన్ని ప్రభవించినప్పుడు ఆయా సంఘటనలకు హృదయం ఆనందంతో పరవశించిపోతుంది. హృదయం వీటిని నమోదు చేసుకుంటుందనే విషయం మెదడుకు అరుదుగా తెలిసినప్పటికీ హృదయం మాత్రం అన్నింటినీ నమోదు చేస్తుంది. మన మెదడుకైతే అంతగా తెలియదు హృదయం వీటన్నింటిని కూడా నమోదు చేసుకుంటుందని, కానీ ఇది మాత్రం చేసుకుంటుంది. నక్షత్ర మండలం చిన్నాభిన్నం అయ్యే ప్రక్రియలో ఉన్న హృదయం దానిని నమోదు చేస్తుంది. అలాగే ఒక కొత్త నక్షత్ర మండలం ఉద్భవిస్తూ ఉన్న దానిని కూడా హృదయం నమోదు చేసుకుంటూ ఉంటుంది. కొత్త నక్షత్ర మండలం వచ్చినా, పాత నక్షత్ర మండలం చిన్నాభిన్నం అయిపోయినా అన్నింటిని కూడా హృదయం అనేది సెన్స్ చేయగలుగుతుంది అనమాట. మన భావోద్వేగాలను, ఆలోచనలను, మన స్నేహితుల ప్రణాళికలను హృదయం తనలో భద్రపరుచుకుంటుంది. మన భావోద్వేగాలు, ఇంకా మన ఆలోచనలు, మన స్నేహితుల యొక్క ప్రణాళికలు, వాళ్ళ యొక్క ప్రణాళికలు ఎలా ఉన్నాయో అన్నింటిని కూడా భద్రపరుచుకుంటుంది మన హృదయం. వారు ఉదార భావాలను పంపిస్తే హృదయం పరవశిస్తుంది. మన స్నేహితులు ఉంటారు కదా, మనం ఎక్కువగా కనెక్ట్ అయ్యేవాళ్ళు, వాళ్ళు ఉదార స్వభావంతో ఉన్నారా లేదంటే కుంచుకుపోయి ఉన్నారా, వాళ్ళ ఉద్దేశం సరిగా లేదా ఏంటనేది మన హృదయం అనేది అనుభూతి చెందగలుగుతుంది, సెన్స్ చేయగలుగుతుంది. హృదయంకి తెలిసిపోతుంది అనమాట. వాళ్ళు ఉదార స్వభావంతో మంచి ఉద్దేశంతో మన శ్రేయస్సు కోరి ఏదైనా వాళ్ళు మనకి చేస్తూ ఉన్నప్పుడు మన హృదయం అనేది పరవశిస్తూ ఉంటుంది. వ్యతిరేక భావాలను పంపిస్తే హృదయం భారం అవుతుంది. వాళ్ళు మన వైపు ఏమైనా వ్యతిరేక భావాలు పంపిస్తూ ఉన్నారనుకోండి, అప్పుడు మన హృదయం అనేది భారంగా తయారవుతుంది అనమాట.
అందుకే మనం ఎవరిని కూడా నియంత్రించకూడదు, ఎవరికి కూడా ఎక్కువ సలహాలు ఇవ్వకూడదు, ఎవరికి కూడా ఎక్కువ తనకు మాలిన ధర్మం అనేది పనికిరాదు. మనం ఎవరిని కూడాను పట్టించుకోకూడదు. మన గురించి మనకి జ్ఞానం మన దగ్గరకు వచ్చిందంటే మనం ఆచరణలో పెట్టాలి, మనలో మార్పు రావాలి, మన కోసమే అదని తెలుసుకోవాలి. కాబట్టి ఎవరిని కూడాను ఫోర్స్ చేయకూడదు, ఏ విషయంలో కూడా. వాళ్ళ స్వేచ్ఛ సంకల్పంతో వాళ్ళని వదిలేయాలన్నమాట. స్వాతంత్రంగా వాళ్ళని వదిలేసి మనం హాయిగా ఉండాలి. ఎవరిని మనం ఏమైనా కంట్రోల్ చేసినా అప్పుడు వాళ్ళు మన వైపు నెగిటివ్ పంపిస్తారు కదా, అలా కంట్రోల్ చేయకూడదు అనమాట. వాళ్ళ ఇష్టానికి అనుకూలంగా మనం వెళ్ళిపోవాలి అంతే. దాన్ని యాక్సెప్ట్ చేయాలి. మరి నిరోధిస్తే వాళ్ళు మన వైపు అలాంటి భావాలను పంపిస్తూ ఉంటారు. అప్పుడు మన హృదయం అనేది భారం అవుతుంది. అందుకే తరచుగా మన మానసిక అవస్థ వారు ప్రసరించే భావోద్వేగాలకు, ఆలోచనలకు తగ్గట్టుగా ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. వాళ్ళు ఎలాంటి ఆలోచనలు మన వైపు పంపిస్తారో అలాగే మన మానసిక వ్యవస్థ అనేది మారిపోయి వాళ్ళతో మనం అలా మాట్లాడుతూ ఉంటాం అన్నమాట. వాళ్ళ మీదకి అలాంటి అభిప్రాయాలు మనకి ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడు కూడా పాజిటివ్గా తీసుకోవాలన్నమాట దేన్నైనా. ఆ భావోద్వేగాలు మారిపోతూ ఉంటాయి. ఎదుటి వాళ్ళ పట్ల మన కోపం ఎందుకు వస్తూ ఉంటుందంటే వాళ్ళు కూడా కోపం తాలూకా తరంగాలు మన వైపు పంపిస్తుంటారు. మన మీద కోపంతో ఉన్నా, మన మీద అసూయతో ఉన్నా, ద్వేషంతో ఉన్నా, భయంతో ఉన్నా అలాంటి తరంగాలు మనకు వచ్చి ఆ ఫ్రీక్వెన్సీస్తో మన ఫ్రీక్వెన్సీ కూడా దానికి మ్యాచ్ అయ్యి అలా వాళ్ళతో మనం ఆ భావోద్వేగాలతో మాట్లాడుతూ ఉంటాం అన్నమాట. అందుకు మనం ఎప్పుడు కూడాను చూసుకోవాలి ఎదుటి వాళ్ళ యొక్క భావోద్వేగాలు, ఎదుటి వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆ భయాలు అవన్నీ మనల్ని తాకినప్పుడు మనం కూడా అలాగే రెస్పాండ్ అయిపోతుంటాం. అది మనం ఒక్కసారి ఎరుకతో ఉండి అది ట్రాన్స్పరెంట్గా ఉండాలన్నమాట. మన లోపల నుంచి అవన్నీ వెళ్ళిపోయేలా చూడాలి. కానీ మన లోపల అవి ఇముడ్చుకొని మనం అలా అయిపోయి అలాగా తయారైతే ఇంకా మనకే నష్టం. కాబట్టి ఎలాంటి మనుషుల దగ్గర మనం ఉన్నా కానీ మనం ఎప్పుడు కూడాను ట్రాన్స్పరెంట్గా ఉండాలి. మన లోపల నుంచి అవి వెళ్ళిపోతున్నాయి అంతే బయటికి, అంతే ఆ తరంగాలు. అందరి దగ్గర మనం ఉంటాం, తప్పదు కదా. కానీ వాళ్ళు మనలాగే హృదయం గురించి తెలిసిన వాళ్ళు అయ్యి ఉండకపోవచ్చు, వాళ్ళకి మానసిక స్వచ్ఛత ఉండకపోవచ్చు, హృదయ స్వచ్ఛత ఉండకపోవచ్చు, ఎమోషనల్ ఫిట్నెస్ లేకపోవచ్చు. కానీ మనం మన లోపల ఉన్నటువంటి ఈ హృదయం అనేది స్వచ్ఛంగా ఉంది కాబట్టి మనం పాజిటివ్ వైబ్స్ పంపిస్తూ దాన్ని కూడా ట్రాన్స్మిట్ చేయొచ్చు ఆ క్షణంలో. అది మన హృదయానికి ఆ శక్తి ఉంది. దాన్ని చక్కగా దాన్ని కూడా మారుస్తుంది అన్నమాట ఆ వైబ్స్ని. మన పవిత్రమైన ఉన్నతమైన ఆలోచనలతో ప్రజలను ఉన్నత స్థితికి తీసుకువెళ్ళవచ్చు, లేదా నియంత్రణ లేని విశృంఖల భావోద్వేగాలతో, ఆలోచనలతో వారి దుఃఖానికి కారణమవుతాం. మన పవిత్రమైన ఆలోచనలు, పవిత్రమైనటువంటి సంకల్పాలతో మనం ఉన్నప్పుడు, అందరికీ అవే మనం బోధిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు నచ్చితే అవి ఆచరిస్తారు, లేదంటే వదిలేస్తారు. కానీ మనం విశృంఖలమైన భావోద్వేగాలతో మనం వాళ్ళని అంటే దౌర్జన్యంతో కంట్రోల్ చేస్తూ, వాళ్ళని జడ్జిమెంట్ చేస్తూ, ఇవన్నీ చేసి వాళ్ళని ఏమైనా మనం చేస్తే కనుక, మన ఆలోచనలతో భావోద్వేగాలతో ఏమైనా చేస్తే కనుక వారి దుఃఖానికి కారణమవుతుంది. వాళ్ళు దుఃఖపడుతూ ఉంటారు అంతే కదా. వాళ్ళని వాళ్ళలాగే వదిలేయాలి. సూర్యుని నుండి రాశి సంకేతాల ద్వారా మన సౌర కుటుంబానికి వెలుగు, శక్తి, ప్రేమల వెలువను అందించే 7 పవిత్ర శక్తులు ఉన్నాయని అంటారు. సూర్యుడిలో ఉన్నటువంటి ఆ రాశి సంకేతాల ద్వారా మన సౌర కుటుంబానికి వెలుగు, శక్తి, ప్రేమ, వెలువలను అందించే 7 పవిత్ర శక్తులు ఉన్నాయని అంటారు. ఈ శక్తులను తనలో జీర్ణించుకునేదే మానవ హృదయం. ఈ శక్తులు ఏవైతేనే ప్రేమ, వెలుగు, మరి శక్తి, వెలుగు, ప్రేమ, శక్తి, ఈ 3 శక్తులను కూడాను సౌర కుటుంబం నుంచి ప్రసరిస్తూ ఉంటాయి. ఈ పవిత్రమైన శక్తులు మన హృదయం అనేది ఆ శక్తులను తనలో జీర్ణించుకుంటుందన్నమాట. మన హృదయం, మానవ హృదయం. మనిషి చైతన్యం కనుక ఉన్నత స్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తే ఆ శక్తులను మానవ హృదయం ద్వారా మనిషికి ఈ శక్తుల ఉత్పత్తి స్థానానికి మధ్య పరస్పర శక్తి ప్రసారాలుగా ఉపయోగించుకోవచ్చు. ఎప్పుడైతే మనిషి చైతన్యం, మన యొక్క కాన్షియస్ అనేది ఎక్స్పాండ్ అవుతూ ఉంటే మన అవగాహన స్థాయి పెరగాలి. అన్నీ పెరిగినప్పుడు
ఏమవుతుంది, ఉన్నత స్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తాం. ఉన్నత స్థాయిలో మన చైతన్యం పని చేయాలి, సేవ చేయాలి. ఉన్నత స్థాయిలో సేవ చేస్తూ ఉన్నప్పుడు ఈ శక్తులను మన హృదయం ద్వారా మనిషికి శక్తుల ఉత్పత్తి స్థానానికి మధ్య పరస్పర శక్తి ప్రసారాలు ఉపయోగించుకోవచ్చు అని చెప్తున్నారనమాట. ఆ శక్తి అనేది ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుందంటే సూర్యుని రాశి సంకేతాల ద్వారా సౌర కుటుంబానికి వెలుగు, శక్తి, ప్రేమ, వెలుగులను అందించే 7 పవిత్ర శక్తులు ఉంటాయి కదా. ఆ శక్తులు మానవ హృదయం తనలో జీర్ణించుకుంటుంది. ఆ శక్తులన్నింటినీ మళ్ళీ మన చైతన్యము ఆ యొక్క హృదయంలోకి వస్తాయి కదా. ప్రేమ, శక్తి, వెలుగు, ఆ కాంతి, ఆ సూర్య కుటుంబం నుంచి వచ్చే ఆ శక్తులను మన లోపలికి తీసుకున్నప్పుడు మన లోపల జీర్ణించుకుని ఉంచుకొని మళ్ళీ మనం మన పెద్ద పెద్ద వర్కులు చేసినప్పుడు, సేవలు చేసేటప్పుడు అంటే ధ్యాన ప్రచారాలు మనం చేస్తూ ఉంటాం. గుడుల్లో ధ్యాన ప్రచారం చేస్తాం, స్కూల్స్కి వెళ్ళి అందరికీ చెప్తాం, అదే ధ్యానం చేస్తాము. కొంత జ్ఞానాన్ని మనం బోధిస్తూ ఉన్నప్పుడు మరి శాకాహార విశిష్టత గురించి చెప్పినప్పుడు ఇవన్నీ మనలో అంత హాయిగా వర్క్ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ శక్తులన్నీ కూడా మన హృదయం ద్వారా మనిషికి వెళ్తాయి అన్నమాట. ఆ సౌర కుటుంబం నుంచి, ఆ రాసుల నుంచి, సూర్యుని నుండి రాశి సంకేతాల ద్వారా మన సౌర కుటుంబం నుండి ఆ సౌర కుటుంబానికి వెళ్తుంది ఆ శక్తి. ఏ శక్తి? వెలుగు, శక్తి, ప్రేమలు అక్కడికి వెళ్ళి అంటే సూర్యుని నుండి రాశి సంకేతాల ద్వారా సౌర కుటుంబానికి ఈ శక్తులు వెళ్తాయి కదా. ఆ శక్తులు మళ్ళీ మన మానవ హృదయం అనేది తనలో డౌన్లోడ్ ఆ శక్తిని తీసుకొని జీర్ణించుకొని మళ్ళీ ఆ శక్తి ఎలా మనం బయటికి ప్రసరిస్తూ ఉంటామంటే మన హృదయం ద్వారా ఆ శక్తిని మనం ఇచ్చే జ్ఞానం ద్వారా, జ్ఞానం, ధ్యానం, వాళ్ళు మంచి గైడెన్స్ చేయటం, మంచిగా వాళ్ళు దుఃఖంలో ఉంటే ప్రశాంతంగా అయ్యేలాగా వాళ్ళకు మంచిగా మనం చెప్పేటప్పుడు అప్పుడు ఆ మనిషికి ఆ శక్తి మన హృదయం నుంచి వెళ్తూ ఉంటుందన్నమాట. జ్ఞానం ద్వారా వెళ్తుంది. అది మనం ఆ జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటే ఆ శక్తి అనేది ప్రసరిస్తూ ఉంటుంది అందరి మీదకి. ఆ యొక్క కాంతి, శక్తి, ప్రేమ అనేది ఇది అనేది మరి ఈ యొక్క శక్తి ప్రసారాలుగా ఉపయోగించుకోవచ్చు. మనం అందరికీ ప్రసారం చేయొచ్చు మన నుంచి ఆ శక్తిని. ప్రతి సంస్థ, ప్రతి సమూహము తనదైన ఒక హృదయాన్ని కలిగి ఉంటుంది. ప్రతి సంస్థకి ఒక హృదయం ఉంటుంది, కుటుంబానికి ఒక హృదయం ఉంటుంది. కుటుంబ చైతన్యం అంటాం కదా, అలాగా ఒక సంఘానికి, ఒక గ్రూప్కి ఒక హృదయం ఉంటుంది. ప్రతి సంస్థకి ఒక హృదయం ఉంటుందట. ఇలాగనమాట ఒక గ్రూప్కి ఒక హృదయం ఉంటుంది. జీవిత ఉద్దేశ్యాన్ని, ప్రయోజనాన్ని తెలియజేయడానికి ఆ లక్ష్యానికి తగ్గట్టుగా జీవశక్తులను స్వీకరించి జీర్ణించుకొని వాటిని ప్రసారం చేసే ఒక యంత్రాంగమే హృదయం. మరి మన జీవిత ఉద్దేశ్యాలు ఏంటి, మన ప్రయోజనాలు అన్నీ తెలియచేయడానికి ఆ లక్ష్యాలకి మనము తగ్గట్టుగా జీవశక్తులను స్వీకరించి జీర్ణించుకొని వాటిని ప్రసారం చేసే ఒక యంత్రాంగమే హృదయం. ప్రతి హృదయం దాని స్థాయిని బట్టి, దాని వికాసాన్ని బట్టి అదే జీవిత ప్రయోజనాన్ని వివిధ పరిమాణాలలో అనువదించుకుంటుంది. ప్రతి హృదయం కూడా దాని స్థాయిని బట్టి, అందరి హృదయాలు అందరికీ ఉన్నాయి కదా హృదయాలు, దాని స్థాయిని బట్టి, దాని వికాసాన్ని బట్టి, అది ఎంత మరి ఆ హృదయం అనేది ఎంత స్వచ్ఛంగా ఉందో, ఎంత పవిత్రంగా ఉందో అంత దాని శక్తిని బట్టి, దాని స్థాయిని బట్టి, దాని వికాసాన్ని బట్టి అదే జీవిత ప్రయోజనాన్ని వివిధ పరిమాణాలలో అనువదించుకుంటూ ఉంటుంది. ఒక్కొక్కరి హృదయం ఒక్కొక్కలా పనిచేస్తూ ఉంటుంది. అది